అయి ఉండి నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాక ఒక జర్నలిస్టును బెదిరియడము అది చాలా తప్పు. మీ పైన కేసులు పెట్టడమే కాదు, ఖబర్దార్ ఎమ్మెల్యే మైపాలరెడ్డి ఇటువంటి జర్నలిస్టుల పైన మీరు బెదిరియడము ఇవన్నీ కాదు. నీకు దమ్ముంటే, నీకు ఏమైనా ఉంటే నువ్వు ఖండించు. దానికి నువ్వు చేసే పనులు నేను తప్పు చేయలేనని చెప్పి నువ్వు ఖండించు. పేపర్ ముఖంగా నువ్వు ప్రకటన संतोषनामे उस पर बदकलामी से पेश की गई और उसके साथ बदतमीजी से पेश आया और जान से मारने की धमकी दिया। जर्नलिस्ट दरअसल हुकूमत अवाम के दरमियान का एक नुमाइंदा है जो मसाइल को लाकर हुकूमत की जानिब रखता है और हुकूमत की जो తాండూరు అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం అందదండాలు చూసుకొని ఈరోజు విలేకరులపైన రిపోర్టర్లపైన దౌర్జన్యం చెలాయించడం, ఏకంగా చంపేస్తానన్ను దూదు పురాణం చేయడం, ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయిన తర్వాత కూడా ఇంకా అరెస్ట్ చేయకపోవడం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా ఏ రాజకీయ నాయకులైనా ఇప్పుడు ఒక రాజ్ న్యూస్ పైన ఎంతోమంది మహానుభావులు త్యాగాలు ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు స్వేచ్ఛ హక్కులు కల్పించారు. అందులో జర్నలిజం ఒకటి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ విధానంతో ఎన్నికైన మన గౌరవ శాసనసభ్యులు పటాన్చెరు గూడెం మైపాలరెడ్డి గారు జర్నలిస్టులపై అనుచితంగా వ్యవహరించడం చాలా దుర్మార్గం. అతనే కాకుండా ఇటీవలి కాలంలో రసమై బాలకిషన్, మైనంపల్లి హనుమంతరావు, ఈయన ఇంకొందరు జర్నలిస్టులపైన అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, దాడులకు పాల్పడడం, దూషించడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఈ చర్య వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందనే మేము నమ్ముతున్నాం. సీఎం కేసీఆర్ గారు స్పందించి ఇలాంటి ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా జీవితకాలం నిషేధం విధిస్తూ వాళ్ళు మరోసారి పోటీకి అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు అంటే సామాన్యం కాదు. జర్నలిస్టులు ఆకలితో అలమటిస్తూ ఎన్నో సమస్యలకు ఓర్చుతూ మేము కష్టపడుతూ మేము ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ప్రజా సమస్యలపై మేము వెలుగెత్తి వార్తలు రాస్తే మాపై ఇలాంటి అరాచకాలు చేస్తారా? ఓ ఎమ్మెల్యే గారు, మీరు అక్రమాలను కబ్జాలను అరికట్టాల్సిన మీరు మేము రాస్తుంటే మమ్మల్ని బెదిరిస్తారా? మీరు జర్నలిస్టుల ఐక్యత, రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలనే విషయం మీరు మరవద్దు. మేము తెలుసుకుంటే మీ ఓటమికి మేము వెన్నంటూ ఉంటాం. రాబోయే ఎలక్షన్లో ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చే పార్టీలకు మాత్రం తగిన బుద్ధి చెప్పేందుకు జర్నలిస్టు వెనకాడరని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను. మరో విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో ఏ జర్నలిస్టుకు ఏ యూనియన్ అయినా సరే, వారికి ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ అధికారైనా సరే బెదిరించినా దాడులకు పాల్పడినా ఉపేక్షించే పరిస్థితి లేదు. అర్ధరాత్రి ఏమి జరిగినా మేమందరం వారి వెన్నంటి ఉంటాం, పోరాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో అని తెలియజేస్తూ